హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటి రైస్ చూస్తుంది, పప్పు చూస్తుంది అనుకుంటున్నారా? మా అమ్మ వాళ్ళు మా కొడి బియ్యం పోసారండి. అవి మేము మా ఇంటి దగ్గర మేము పెట్టుకున్నాము. తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు, ఏదైనా ఫంక్షన్ ఏదైనా చేస్తే ఆడపిల్లలకి అమ్మ వాళ్ళు ఒడి బియ్యం పోయడం మా ఆచారం అండి. అయితే మా అమ్మ వాళ్ళు బియ్యం పోసారు మాకు. మేము ఆ బియ్యం అన్నది ఒకరోజు మంచి రోజు చూసి మేము మా ఇంటి దగ్గర మళ్ళీ అంటే మా ఆయన వాళ్ళు ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న రోజు నేను బియ్యం పెట్టిన పప్పు, ఆలుగడ్డ కర్రీ చేసిన, ప్లస్ వంకాయ కూడా వేస్తారు. మాకైతే దొరకలేదు, ఇప్పటికే లేట్ అయిపోయిందని నేను నిన్న పెట్టుకున్నానండి. ముందు నుండి వీడియో తీద్దామనుకున్నా, కానీ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, కుదరలేదు. కూరడు అంటేనే తెలంగాణలో ఇంటి ఆడపడుచు, మొదటి ప్రాధాన్యత కూరడుకు, ఆడబిడ్డకు మాత్రమే ఇస్తారు. మేము కూరడుకు పెట్టుకుంటాం. అది ఎలా పెట్టుకుంటాం అన్నది ఈ వీడియోలో చెప్తానండి. ముందుగా కూరడు తీసి దాన్ని మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని పక్కన పెట్టుకొని సున్నం మంచిగా మళ్ళీ దానికి పెట్టుకోవాలి. కూరడు కుండకి మంచిగా పెట్టుకున్న తర్వాత 5 ప్లేస్లో కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. కంకణం కట్టాలి 5 పూలు దారంతో. పువ్వులు మెయిన్ అండి. పువ్వులు కూడా నేను ఆల్రెడీ ముందే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత అవన్నీ పక్కన పెట్టేశాను. పువ్వులు కూడా కట్టి కూరడుకు మా పాప కాళ్ళకి పసుపు రాశాను. చెప్పాను కదండి, ఆడపిల్లదే ఫస్ట్ ఇదంతా మా పాపనే చేయాలి. ఆమె చిన్నగా ఉంది కదా, అందుకని నేను చేస్తున్నాను. పెద్ద అయిన తర్వాత ఆమె అవన్నీ కూరడుని పూదియడం అంటారు. కూరని పూదిచ్చి అక్కడ నైవేద్యం పెట్టి తినడం ఆమె వంతు. ఇంటి ఆడపిల్ల ప్రతి ఒక్క ఇంట్లో అంతే, ఇంకా తెలంగాణ వాళ్ళకంటే. తర్వాత దాంట్లో మా పాపకి పసుపు రాసి నేను కాళ్ళకి పసుపు రాసుకున్నాను. కూరాడు మేము ఇట్లా పైకి ఒక చోటునే పెట్టుకుంటాము, అక్కడ పెట్టేసాను. అది పెట్టేసి దాంట్లో కూరాడు సామాన్ ఉంటుందంటే అదే మేము అందులో వేసి మా పాపకి కంకణం కట్టేసాను. అక్కడ ఫస్ట్ అన్నం తీసి ఇస్తరాకులో పెట్టేసిన. పెరుగు నైవేద్యం పెడతామండి. పెరుగు కొద్దిగా చక్కెర వేసుకోవాలి. కొబ్బరికాయ కూడా కొట్టుకుంటాము. కొబ్బరికాయ కొట్టుకున్నాము. అగరబత్తీలు ముట్టించిన. ఇదంతా మా పాప చేయాలి, ఆమె చిన్న ఉంది కదా, అందుకని నేను చేస్తున్నా. అగరబత్తి ముట్టించుకొని నైవేద్యంగా అన్నము, పెరుగు, చక్కెర, అగరబత్తీలు ముట్టించి తర్వాత కొబ్బరికాయ కొట్టి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలండి. దండం పెట్టుకొని అక్కడే కూర్చుండి పాప తినేస్తుంది. ఇంకా అందులో తెలంగాణలో ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఒక సాంగ్ కూడా ఉంటుంది, కూరాడుని కుంకుమ బొట్టునిరా అనే సాంగ్. దానికి అట్లా ఈ ఆడపిల్లలకి కూరాడే అండి. ఇంకా మిగతా మేమైతే ఏది చేయదు. ఆడపిల్లనే చేయాలి, ఆడపిల్లనే తినాలి. ఆమె ఏదైనా సొత్తు ఉంది అంటే కూరాడికి. మీ దగ్గర ఎలా చేస్తారు? ఇలానే చేస్తారా? మీ ఇంట్లో మీరు ఇలానే పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మర్చిపోయినా, నేను పొయ్యి ముట్టియలేదు కదా, అది బొగ్గులు కూడా దాన్ని వీడియోలో ఆల్రెడీ వెళ్ళిపోయింది. వీడియోలో ఆ బొగ్గు మిప్పకల్లా చేసి ఆయిల్ చుక్కలా వేస్తే అది పొగ చూపిస్తారండి కూరాడుకు. ఇదంతా ప్రాసెస్ వీడియోలో ఉంది. దాంట్లో ఇట్లా ఒక చుక్క 2-3 చుక్కలు వేస్తే ఆటోమేటిక్గా ఇట్లా పొగలా వచ్చేస్తుంది. పొగ చూపిస్తారు. ఇలా పొగ చూపించుకొని దండం పెట్టుకొని అదే ఆడపిల్లనే తింటారు. ప్రతి ఒక్క ఇంట్లో పుట్టింటి బిడ్డని ఆమెదే ఆడపిల్ల సొత్తు అంటే ఇక్కడనే. ఇంకా ఆమె అక్కడనే కూర్చుండి అన్నే తినాలి. మా పాప పిల్లల్ని తీసుకొచ్చుకుంది, అందరికీ అన్నం పెట్టేసిన. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మిస్టేక్ ఉంటే క్షమించండి.